ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఎంత గ్రోలినప్పటికీ తనివి తీరనటువంటిది ఈ యొక్క తత్వం. అసలు ఈ తత్వాన్ని గ్రహించడం అనేటువంటి అంతా అర్థమైనట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఏమీ అర్థం కాదు. ఇంతే కదా అని అనిపిస్తుంది, కానీ అదే మహత్తరమైనటువంటి మహాసముద్రం. అంటే దైవీ శక్తి ఎంత గొప్పదో చూడండి. ఈ యొక్క పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా రాసినటువంటివి, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా రాసినటువంటి వారు అన్నీ కూడా సగుణుల రచయిలే. అంటే ఇది రాసింది ఎవరండి? సగుణులు. అంటే గుణాలతో కూడుకునేటువంటి జీవనం గడుపుతుండేటువంటి జీవులు. ఇక ఈ జీవులు రాసినటువంటిది గుణాలతో కూడుకుని ఉన్నటువంటి వారు, ఈ సగుణాలతో ఉండేటువంటి వారు ఈ సగుణం నుంచి వచ్చినటువంటిదే కాబట్టి దీనినే వింటూ ఉంటున్నాం. కాబట్టి ఈ సగుణం నుంచే ఇది ఆవిర్భవిస్తోంది. కాబట్టి మనకి నిర్గుణం అనేటువంటిది తెలియడం లేదు. నిర్గుణం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఇందులో అన్నిటిలోని పురాణ, ఇతిహాస ప్రతి ఒక్కటి కూడా రాసినటువంటిది సగుణులే. ఎప్పుడైతే సగుణులు రాశారో ఇందులోనే పడి ఉంటుంది తప్ప సగుణులకే రాస్తారు తప్ప నిర్గుణత్వం ఏం అర్థమవుతుంది, ఏం తెలుస్తుంది చెప్పండి? ఇది కేవలం సాధన ద్వారా మాత్రమే ఎవరికి వారు. అందుకనే పెద్దలు చెప్పారు, నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అంటే ఇందులో ఎవరి ప్రమేయము ఏది ఉండద్దు. కేవలము నీవు యొక్క సాధన ద్వారానే మనిషి తలుచుకుంటే సాధించాలి అనుకుంటే సాధించలేనిది అంటూ ఏమీ లేదు. అది సాధించాలి అంటే కనుక, అంటే అసలైనటువంటి దానిలోని ఉండాలి అంటే కనుక జీవుడు నిర్గుణాన్ని తనకి తానుగా సాధన చేసి సంపాదించుకోవాలి. నిర్గుణత్వాన్ని తెలుసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ వస్తోంది. అలాగే ఏకవాక్యత అంటే ఇందులోని ఇది సగుణాలతో కూడుకుని ఉంది. సగుణాలు అన్ని రకాల గుణాలు ఉన్నాయి, అందులో త్రిగుణాలతో కూడుకుని ఉంది. మరి అక్కడ ఏకవాక్యం ఎక్కడొచ్చింది చూడండి ఈ పురాణాలలోని. అందుకనే వీటిలోని ఏకవాక్యత అనేటువంటిది ఉండడం లేదు అని చెప్పారు వ్యాసుల వారు. అయితే మానవ దేహం ధరించి మాయాపూరితమైనటువంటి మాయా మోహితుడు అవుతున్నాడు. ఈ మాయా మోహితుడుగా పడినటువంటి వాడు ధర్మం పట్ల స్థిర చిత్తం ఉండట్లేదు. ఈ యొక్క ధర్మంలో స్థిర చిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? త్రిగుణాలతో ఉన్నాడు కదా, ఈ మోహంలో పడి తిరుగుతున్నాడు కదా, మాయ చుట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఈ ధర్మం అనేటువంటిది స్థిరంగా, ఆయన యొక్క చిత్తం స్థిరంగా ఉండడం లేదు, స్థిర చిత్తులై ఉండట్లేదు. అందుకే మనస్సును ఎప్పుడూ కూడా, మనస్సుతో కూడుకుని ఏముంటాయండి? ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు అన్నీ కూడా ఇంద్రియాల వెంట ఆసక్తకరమైన పరుగులు. ఇంద్రియాలు కోరికలకి, వాంఛలకి మూలం. అందుకని ఈ ఆసక్తికరమైనటువంటి పరుగులు తీస్తూ ఉన్నాడు జీవుడు. అంటే కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలు అనేటువంటి ఈ యొక్క గుణాలని ప్రేరేపించేటువంటిది, రకరకాలైనటువంటి స్పందనల్ని కలుగు చేసేటువంటివన్నీ కూడా ఈ యొక్క ఇంద్రియాలే. ఈ ఇంద్రియాలని దాటాలి. ఈ ఇంద్రియాలని దాటినప్పుడే మనస్సుని పూర్తిగా అంతం చేయవచ్చు. మనస్సు ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడు ఈ మాయలో పడడు మానవుడు. ఎప్పుడైతే మాయలో పడడో అప్పుడే నిర్గుణత్వానికి వెళ్తాడు, అప్పుడే ధర్మంలోని ఉంటాడు. ఎప్పుడైతే ధర్మంలో ఉంటాడో మాయ కమ్మదు.
మాయ ఎప్పుడైతే ఉండదో మనస్సు ఉండదు. మనస్సు ఎప్పుడైతే ఉండదో అంటే మనం ఎన్ని రకాలుగా తిప్పినా ఎన్ని చేసినా దీంట్లోనే అంటే తిప్పడం దీంట్లోనే అంతరార్థాన్ని గ్రహించండి. మనస్సు ఎప్పుడైతే అసలు లేదో, ఎప్పుడైతే మనస్సు అనేటువంటిది లేదో అక్కడ ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు ఎప్పుడైతే లేవో ఇంద్రియాలు వెంటనే పరిగెత్తేది లేదు. ఇంద్రియాలు ఎప్పుడైతే లేవో ఈ అరిషద్ వర్గాలు అనేటువంటివి కూడా లేవు. అప్పుడు జీవుడు జ్ఞానముతోని ఇదంతటినీ ఛేదించాలి. కాబట్టి అప్పుడు జీవుడు ఉద్ధరింపబడతాడు, ధర్మ మార్గంలోనే ఉండేటట్టు అవుతుంది. అయితే ఇంద్రియాలు కోరుకున్నదంతా కూడా తీరాలి అంటే మాయల్లో పడి తప్పదు. అందువల్ల ఈ మాయని తప్పించుకుని అందరూ కూడా ధర్మాన్ని పట్టుకొని ఉండాలి అని వ్యాసుల వారు చెప్పారు. అది జరిగేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం కూడా ఇది. దీన్ని దాటడం అంత సులువైనటువంటిది కాదు. ఎందుకంటే ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఒకదానితో ఒకటి మిళితమై ఉందన్నమాట. ఒక్కటి అసలైనటువంటి ఆ యొక్క సత్యం అనేటువంటిది పట్టుకుంటే ఈ మనస్సు అనేటువంటి దానిని చంపివేస్తే ఆ ఒక్కటి మర్చిపోయి జ్ఞానాన్ని మరిచి తనని తాను దైవత్వాన్ని మరిచి తనని తాను ఈ మాయలో పడి చిక్కుకొని మానవుడు ఎన్నో అనర్థాలు ఎన్నెన్నో కర్మలు కొని తెచ్చుకొని మళ్ళీ ఈ మానవ కూపంలోని పడి అంటే ఈ యొక్క జన్మలలో పడి ఇబ్బందులు పాలవుతున్నాడు. అందువల్ల దీనిని త్యజించాలి. ఏం చెయ్యాలి అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.